Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy chapter 7 verse 13. ఈ రోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం నుండి తీసుకొనబడింది. He will love thee and bless thee and multiply thee. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. Deuteronomy is the fifth book written by the man of God Moses. ద్వితీయోపదేశకాండము దైవజనుడు రాసిన 5వ పుస్తకం. In this book, in chapters 6 and 7, he explained why Israelites should obey and honor God's laws. ఈ గ్రంథంలో 6-7 అధ్యాయాల్లో ఎందుకని ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రం విధేయులై ఉండాలో రాస్తున్నాడు. We will be strong Christians when we obey the laws of the Lord in our personal మన life. వ్యక్తిగత జీవితాల్లో దేవుని ధర్మశాస్త్రంలోకి లోబడినప్పుడు మనం బలమైన క్రైస్తవులం అవుతాం. When such strong people gather together, అలాంటి బలమైనటువంటి ప్రజలు వారు కలిసి కూడుకున్నప్పుడు then it will be a strong church. అప్పుడు అది బలమైన సంఘముగా ఉంటుంది. Before such church, the gates of hell cannot prevail. అటువంటి సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. Collective fight against the enemy makes us victorious. శత్రువుకి విరోధం కలిసి పోరాటం చేస్తే మనకు విజయం వస్తుంది. That's why knowing this secret, Moses was motivating them to obey the law. అందుకని ఈ రహస్యం ఎరిగిన వాడే మోషే ప్రజలకి ఆ దేవుని ధర్మశాస్త్రం విధేయులు కావాలని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. He reminded them what all the Almighty Lord had done in the land of Egypt. సర్వశక్తిమంతుడైన దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన కార్యాలన్నిటిని జ్ఞాపకం చేస్తున్నారు. God always desires that we must remember the past blessings. మనం ఎల్లప్పుడూ కూడా గత ఆశీర్వాదాలని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. In general, we are forgetful people. సర్వసాధారణంగా మనం మర్చిపోయే తత్వం గలవారు. Human nature is to forget the helps while remembering the harms. మానవ నైజం ఎట్లాంటిదంటే చేసిన సహాయము మేలులు పొందిన మేలులు మర్చిపోతాము, గాయాలు మాత్రం గుర్తుపెట్టుకుంటాం. Always remember how the Lord led you all these years. ఎప్పుడు కూడా ఇంతకాలం దేవుడిని ఎట్లా నడిపించాడో అది గుర్తు చేసుకోవాలి. Today you are safe and sound means ఈ రోజు నువ్వు ఎంతో ఆయుర ఆరోగ్యంతో సురక్షితంగా ఉన్నావంటే your safety today is the result of his past blessing. నువ్వు క్షేమంగా ఉన్నావంటే దాని ఫలితం ఏంటిదంటే గతంలో దేవుడు చేసిన మేలును బట్టి. In the first 6 verses of chapter 7, 7వ అధ్యాయంలోని మొదటి 6 వచనాల్లో the Lord was asking the Israelites to lead a separated life, ఇశ్రాయేలుని ప్రత్యేకమైన జీవితం జీవించాలి అని దేవుడు కోరినాడు. especially in the areas of their worship and marriage alliances. విశేషంగా వారు దేవుని ఆరాధించేటువంటి విషయాల్లో వారి వివాహ సంబంధాల విషయంలో Firstly, they should not have any relationship with idols or idolatry. మొదటిగా విగ్రహాలతో గాని విగ్రహారాధికులతో ఏమాత్రం సంబంధం పెట్టుకోకూడదు. Secondly, they are not supposed to marry the Gentiles or the people of Canaan. రెండోది అన్యజనులని గాని కనానీయులని గాని వివాహం చేసుకోకూడదు. As Jesus says in John 15:19, యేసుప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్లుగా though we are living in this world, we are not of this world. మనం ఈ లోకంలోనే జీవిస్తున్నా గాని లోక సంబంధులం కా. We are separated people. మనం ప్రత్యేకించబడిన వారం. Paul writes in 2 Corinthians 6:16, పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, what agreement hath the temple of God with idols? దేవుని మందిరంతో విగ్రహములకు ఏమి పొందిక? For ye are the temple of the living God. ఇంకా మీరు జీవము గల దేవునికి ఆలయమై ఉన్నారు. What does this separation means? అంటే ఈ ప్రత్యేకత ఏర్పాటు అంటే ఏమిటిది? This separation is not isolation. ఈ ప్రత్యేకత అనేది ఒంటరిగా ఉండడం కాదు. Man of God, Dr. Warren W. Wiersbe says, దైవజనుడు డాక్టర్ వారెన్ వియర్స్బీ గారు చెప్పిన మాట, separation is neither isolation ప్రత్యేకమైన జీవితం అంటే అది ఒంటరిగా ఉండడము కాదు, and nor insulation, లేకపోతే నీవు గాని ఎవరితో సంబంధం లేకుండా ఉండడం అది కూడా కాదు. but it is contact without అయితే contamination. మరి ఏమాత్రం కలుషితం కాకుండా కలిసే ఉండాలి. So what he says, అంటే ఏమని చెప్తున్నాడు ఆయన? separation is not isolation or insulation, but contact without contamination. ప్రత్యేకించబడట అంటే నీవు ఒంటరిగా ఉండడము కాదు, లేకపోతే ఎవరితో సంబంధం లేకుండా నీవుగా ఉండడం కాదు, కానీ ఇతరులతో కలుషితం కాకుండా కలిసి ఉండాలి. Maintaining such separation brings God's blessings into our ఈ lives. విధమైన ఈ ప్రత్యేకతను కాపాడుకుంటూ దేవునికి మహిమ తీసుకుని రావాలి. When you maintain such separation, ఇలాంటి ప్రత్యేకతని నువ్వు కాపాడుకుంటా that ఉంటే brings God's blessings into your life. అది నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చేస్తుంది. That is explained in today's promise, that is Deuteronomy 7:13. నేటి దిన మన వాగ్దానంలో ద్వితీయోపదేశకాండం 7:13లో వివరించబడింది. Right from the call of Abraham, అబ్రహాము యొక్క పిలుపును మొదలుకొని the Lord had been reiterating these principles and the resultant promises. దేవుడు ఈ నియమాలను ఎప్పటికీ చెప్తూనే ఉన్నాడు, ఫలితంగా వాగ్దానాలు కూడా చేసినాడు. What are they? అవేమిటివి? They are
అవి ఏమిటి అంటే I will love you. నేను నిన్ను I ప్రేమించి will bless you. నేను నిన్ను I will ఆశీర్వదించి multiply నేను you. నిన్ను అభివృద్ధి చేస్తాను. These promises are literally fulfilled in the lives of those who obeyed those principles. ఈ వాగ్దానాలు ఈ నియమాలకు విధేయత చూపిన వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. The New Testament church can be compared to the Old Testament Israelites. కొత్త నిబంధన సంఘము పాత నిబంధన ఇశ్రాయేలీలతో సరిపోల్చుకోవచ్చు. As God has chosen Abraham, దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నట్లు God is calling the born again people as chosen generation in 1 Peter 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 తిరిగి జన్మించిన వారిని పరిశుద్ధ జనముగానే పిలుస్తున్నాడు. And chosen generation. ఏర్పరచబడిన వంశం అని చెప్పినాడు. Because of this, ఇందును బట్టి today we can claim the Old Testament promises on our behalf as church in a corporate way and as individuals, individual believers also. ఇది నా పాత నిబంధనలో చేయబడిన ఈ వాగ్దానాలన్నీ కూడా మనము వ్యక్తిగత జీవితానికి సమిష్టిగా సంఘంగా కూడా దాన్ని కోరుకోగలం. These privileges and blessings are linked to our obedience to his laws. ఈ ఆధిక్యతలు ఈ ఆశీర్వాదాలు దేవుని ధర్మశాస్త్రానికి మనం విధేయత చూపితేనే వస్తాయి. They are linked to the to leading a separated life. ప్రత్యేకించబడిన జీవితం జీవించినప్పుడు ఇవి జరుగుతాయి. In these verses, Lord is promising manifold blessings when we obey. ఈ వచనాల్లో మనం విధేయత చూపించినట్లయితే నానా విధములైన ఆశీర్వాదాలకు పాత్రలం అవుతాం అంటారు. This includes the fruit of the womb, ఇందులో గర్భఫలం ఉంది, produce of the field and livestock, పొలము పంట ఉంది, పశువుల మందలు ఉన్నాయి, protection from diseases, అనారోగ్యం నుండి కాపుదల ఉంది, victory over enemies, etc. శత్రువుల పైన విజయం, ఇట్లాంటి అనేకమైన. When we obey his laws and separate ourselves from all idols, ఆ ధర్మశాస్త్రం విధేయత చూపించి విగ్రహాలన్నిటి నుండి మనం వేరుగా ఉంటే we can make him happy. ఆయనని మనం సంతోష పెట్టగలం. Then there won't be any limit of his blessings. అప్పుడు ఆయన ఆశీర్వాదాలకి ఏ హద్దులు ఉండవు. He loves us. మనల్ని He ప్రేమిస్తున్నాడు, blesses us. మనల్ని And he ఆశీర్వదిస్తాడు, multiplies us. మనల్ని వృద్ధి చెందిస్తాడు. Do you want to be blessed by God? దేవుని చేత ఆశీర్వించబడాలందా? Do you want to enjoy his boundless supplies? ఆయన యొక్క పరిమితి లేనటువంటి సరఫరాలు నీ జీవితం కావాలనుకుంటున్నావు? Just follow him wherever he goes. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనను వెంబడించాలి. The one who went with his people, the Israelites of old, is a guiding light. తన ప్రజలని నడిపించి తన ప్రజలు ముందుగా వెళ్ళినవాడు నడిపించేటువంటి ఒక వెలుగుగా ఉండినాడు. And also he was a constant protection. అంతేకాదు ఎడతెగక వాళ్ళని కాపాడుతూ And he భద్రపరుస్తున్నాడు. was an unfailing friend. ఎన్నటికీ తప్పిపోని స్నేహితుడుగా And he is ఉన్నాడు. a counselor and almighty savior. అంతేకాదు వారికి ఒక ఆలోచనకర్తగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడు రక్షకుడుగా ఉన్నాడు. Secondly, రెండవది, never have friendship or fellowship with idols or idolaters. విగ్రహాలతో విగ్రహారాధికులతో ఎప్పుడు స్నేహం చేయకూడదు. Never complain about what you don't have. నీకు లేని వాటి గురించి ఎప్పుడు ఫిర్యాదు చేయొద్దు. Instead of complaining about what you don't have, నీకు లేని వాటి గురించి ఫిర్యాదు చేసేదానికన్నా be thankful for what you have. నీ దగ్గర ఏమున్నాయో అందును బట్టి కృతజ్ఞుడై ఉండాలి. Because God always gives his best to those who love him and who leave the choice with him. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు తన్ను ప్రేమించే వారికి దేవునికే అన్ని కూడా ఆ ఎంపిక చేసి అధికారులు ఇస్తారు. అలాంటి వారిని దేవుడు May ప్రేమిస్తున్నాడు. God give us the mind to meditate his laws and obey him. ఆ ధర్మశాస్త్రం ధ్యానిస్తూ దానికి విధేయత చూపే మనసు దేవుడు మనకు May అనుగ్రహించాడు. God give us the mind to maintain a separated life. ప్రత్యేకించబడిన జీవితాన్ని మనం జీవించే మనసు దేవుడు మనకి ఇచ్చును గాక. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, wonderful principles thou have communicated, O Lord, to thy people Israel through the man of God Moses for their own benefit. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు వారి ప్రయోజనం కొరకై దైవజనుడు మోషే ద్వారా అద్భుతమైనటువంటి నియమాలను ప్రభువా నువ్వు వారికి తెలియపరిచావు. Two important such principles we have seen. వాటిలో రెండు ప్రాముఖ్యమైనటువంటి నియమాల గురించి ఈ దినాన ధ్యానం చేసినాం. When we obey thy word, నీ వాక్యమునకు విధేయత when చూపినప్పుడు, we lead a separated life, ప్రత్యేకించబడిన జీవితాన్ని it is జీవించినప్పుడు written that you will love us, you will bless us, you will multiply us. నీ మమ్మల్ని ప్రేమిస్తావు, నీ మమ్మల్ని ఆశీర్వదిస్తావు, నీ మమ్మల్ని అభివృద్ధి చెందిస్తావు అని చెప్పినావు. Principles are not changed today. ఈనాడు కూడా నియమాలు ఏం మారిపోలేదు. Help us to love thy word and obey thy word. నీ వాక్యమును ప్రేమించి విధేయత చూపుటకు సహాయం చేయి. And also help us to lead a separated life. ప్రత్యేకించబడిన జీవితం జీవించటకును సహాయం చేయి. These principles we can see in Psalm 1 verses 1 and 2. ఈ నియమాలు మొదటి కీర్తన 1-2 వచనాల్లో మేము చూడగలం. Speak to us more and more. దేవా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. And help us to understand that the secret of being blessed by God is obedience and also separation. దేవుని చేత ఆశీర్వించబడాలంటే రహస్యం దేవుని వాక్యం విధేయత చూపి ప్రత్యేకించబడిన జీవితం జీవించాలని అర్థం చేసుకుంటకు సహాయం చేయి. What could not be explained through human limitations, the Holy Spirit may explain to thy people. మానవ హద్దుబాట్లతో ఏది వివరించలేకపోయినామో పరిశుద్ధాత్మ సహాయం వల్ల మీరే దాన్ని అధికముగా వివరించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all.
Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.